మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆయన ఈ దినం కూడా సువార్తను ప్రకటించడానికి ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఆశ్చర్యంగా ఆలోచనగా ప్రభు వచ్చినందుకు స్తోత్రం. ఈ కాలాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో నాయన ఉండండి ప్రభు. ఈ గొప్ప కార్యాలు జరిగించే దేవుడువు, సర్వశక్తిమంతుడివి, సర్వాధికారం గల దేవుడై ఉండవు నాయన. నీకు స్తోత్రములు ప్రభు. ఇదిగో నాయన ఈ దినం కూడా ఈ సువార్తను ప్రకటించడానికి ఈ నాయన నీ దాసుడికి ఇచ్చినది గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి పనులను వాడుకోబడినది సహాయం చేయమని. సో వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలని ఈ రాజ్య సువార్త, ఈ రక్షణ సువార్తని ప్రకటించడానికి ఆయన ఇంత గొప్ప భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ కృపారేఖలను భద్రపరుచుకునేందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. నువ్వు మహాదేవుడువు, సర్వాధికారము గల దేవుడివి, సమస్తమును ఎరిగిన దేవుడివి, సమస్త హృదయాలు పరిశీలించిన దేవుడు అయి ఉండవు కనుక నీ మాటలనైనా సువార్తను ప్రకటిస్తూ ఉండగా నీ కృప, నీ కాపుదల, నీ దీవెనలు మాత్రమే దయచేయమని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.